వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఫైబ్రాయిడ్స్ ఇవాళ చాలా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఫైబ్రాయిడ్స్. యూట్రస్లో అంటే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఎలా తగ్గుతాయి ఇవి అని యోగాలో చాలా చక్కని ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామం ఉంది. అలాగే వాటితో పాటుగా మీరు ఇంట్లో ఒక చిన్నగా నేను ఒకటి చెప్తాను మీకు ఈ ఫైబ్రాయిడ్స్ తగ్గేది ఏంటి అంటే టీ ఆనియన్ టీ అంటే ఉల్లిపాయతో చేసుకునేది. ఒక రెడ్ ఆనియన్ అంటాం కదా, ఎర్ర ఉల్లిపాయ ఒకటి తీసుకోండి పెద్దది. ఆ ఉల్లిపాయని కొంచెం అటు ఇటు కట్ చేసి బాగా కడిగి తొక్క తీయకూడదు, కడిగేసి ఒక 5-6 ముక్కల కింద కట్ చేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో ఈ ఉల్లిపాయ వేసి మరగనివ్వండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు మరగనివ్వండి. మరిగిన తర్వాత వడ పోసుకుని అది కొంచెం వేడిగా ఉండగానే మెల్లగా తాగండి. రోజు ప్రొద్దున్నే ఈ ఉల్లిపాయ టీ తాగితే మీకు ఫైబ్రాయిడ్స్ మెల్లమెల్లగా తగ్గుతాయి. ఎన్ని రోజులు తాగాలి అంటే ఫస్ట్ అయితే ఒక 40 రోజులు తాగండి. తాగిన తర్వాత ఎలా ఉందో చూసుకోండి. దీంతో పాటుగా మీరు యోగా కూడా ఖచ్చితంగా చేయాలి. రెడ్ ఆనియన్ టీ అండి, అంటే ఉల్లిపాయ టీ. ఈ ఉల్లిపాయ పైపొర తీయకుండా ముక్కలు కట్ చేసుకుని నీళ్ళల్లో కాసి వడపోసుకొని తాగాలి. ఇది దేనికి అంటే మీ యూట్రస్ కంటే గర్భాశయానికి, అండాశయానికి చాలా మంచిది. ఎవరికైతే అండాశయాల్లో లేదా గర్భాశయంలో లోపాలు ఉన్నాయో వాళ్ళు ఈ టీ తాగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు, సిస్ట్ ఉన్నవాళ్ళు, తర్వాత ఫాలికల్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మీరు ఈ ఆనియన్ టీ, ఉల్లిపాయ టీ తాగండి. ఉల్లిపాయ టీ ఎలా చేయాలో చూద్దాం. సో ఇలా ఉల్లిపాయ తీసుకోండి, పైన పొట్టు తీయకండి, తీయకుండా జస్ట్ ఈ కొంచెం అలాగే పైన ఉన్న ముచ్చికలు అంటాం కదా, కొంచెం అటు ఇటు కట్ చేసేయండి. కట్ చేసి కాస్త ఈ మధ్యలో ఉన్నది కూడా, ఈ తెల్లది కూడా తీసేద్దాం. ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయని మనం ముక్కలుగా కట్ చేద్దాం. పెద్ద పెద్ద ముక్కలే, జస్ట్ ఇటు ఒక 2 సార్లు ఇటు ఒకసారి కట్టేసారంటే అయిపోయి. ఇప్పుడు మనం 1 కప్పు నీళ్ళు ఇందులో వేసుకున్నాం. ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ఉల్లిపాయ వేసేయాలి. ఉల్లిపాయ వేసి ఇది మరగాలి అంటండి, బాగా మరగాలి, ఎక్కువ కాదు. 2-3 నిమిషాలు మరగనివ్వండి. 2-3 మినిట్స్ ఇది బాగా మరిగిన తర్వాత వడ పోసుకుని తాగడమే. ఇది కంపల్సరీగా మీరు ఒక ప్లేట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ వాసన మొత్తం ఇల్లంతా కూడా వచ్చేస్తుందండి. మీరు మూత పెట్టుకోకపోతే కంపల్సరీగా ఒక ప్లేట్ పెట్టుకుని బాయిల్ చేసుకోండి. చాలా లైట్ పింక్ కలర్ అనేది వస్తుంది. ఈ ఉల్లిపాయ టీ తాగడం వల్ల మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకి గర్భాశయానికి సంబంధించిన సమస్యలు బాగా తగ్గుతాయి. పొట్టు అయితే తీయొద్దు, మీరు కడిగేసేయండి. ఉల్లిపాయను మంచిగా కడిగేసి పొట్టు ఉండగానే తీయకుండా జస్ట్ కొంచెం కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక 3 నిమిషాలు మరిగిన తర్వాత ఇది ప్రొద్దున్నే తాగితే చాలా మంచిది. ప్రొద్దున్నే తాగడం పరగడపుని తాగాలి. ఒకవేళ పరగడపుని తాగడం వీలు కాని వాళ్ళు సాయంకాలం 6 గంటలకు కూడా తాగొచ్చు. ఇంకా మనం ఇంకో అరగంటలో తింటాము అనగా కూడా ఇది తాగొచ్చు. ఇది యాక్చువల్లీ క్లెన్జింగ్, అంటే యూట్రస్ క్లెన్జింగ్ టీ అని కూడా చెప్తారు. గర్భాశయానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ టీలో చాలా మంచిదని చెప్తారు. అలాగే ఎవరికైతే ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా మంచిదేనండి. ఆస్తమా బాగా, ఇప్పుడు చలికాలం కదా, బాగా ఆస్తమా ఉంది, ఎవరికైనా బ్రీతింగ్ ఇబ్బందిగా ఉంది, ఆయాసం బాగా వస్తుంది అంటే కూడా ప్రొద్దున్నే గనక ఇవి బాగా మరగబెట్టుకొని నీళ్ళు తాగితే కూడా మీకు ఆస్తమా నుంచి ఉపశమనం కూడా వస్తుంది. దానికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఇది యూట్రస్ క్లెన్జింగ్ టీ. చూడండి బాగా బాయిల్ అవుతుంది. ఆల్రెడీ మనం పెట్టి 3 మినిట్స్ అయిపోయింది.
దీని తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి కొంచెం సేపు అట్లా ప్లేట్ పెట్టేసి వదిలేసేయండి. జస్ట్ ఒక నిమిషం అలా వదిలేసేయండి ప్లేట్ పెట్టి. అలా వదిలేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత మీరు దీన్ని చూడండి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా కొంచెం కలర్ మారిని. ఇట్స్ వెరీ లైట్ పింక్ షేడ్లో వస్తుంది. ఇది చాలా లైట్గా ఉంటుంది. ఈ బాయిల్ అయిన ఆనియన్ మీద కావాలంటే దేనికైనా మీరు ఉపయోగించుకోవచ్చు కూడా, కర్రీస్లోకి అట్లా. దీంట్లో మీరు ఏమీ కలపకూడదు అన్నమాట. ఈ టీలో చూడండి చాలా లైట్, ఇట్లా మీరు చూస్తుంటే ఒక షేడ్ అట్లా కనబడుతూ ఉంటుంది, లైట్ కలర్ పింకిష్లో కనబడుతూ ఉంటుంది. ఇది ఈ టీ చాలా ఆనియన్ అంటే ఉల్లిపాయ వాసన వస్తుంది. కొద్దిగా మీరు కొంచెం వేడిగా ఉండగానే తాగాలి. కొంచెం ఘాటుగా ఉంటుంది. పెద్దగా మీకేమీ ఇబ్బంది ఏమి ఉండదండి, ఈ టీ తాగొచ్చు. జస్ట్ లైట్గా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, ఉల్లిపాయ ఫ్లేవర్ అంతే. ఇది కనుక మీరు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే గర్భాశయ సమస్యల నుంచి అలాగే అండాశయ సమస్యల నుంచి చాలా వరకు మీరు ఉపశమనం పొందవచ్చు. చాలామందికి హెవీ బ్లీడింగ్ అవ్వడం, ముఖ్యంగా ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చే ముందు నొప్పి రావడం, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, అన్బేరబుల్ పెయిన్ రావడం, ఫైబ్రాయిడ్స్ ఉండడం, అలాగే సిస్ట్ రావడం, ఫాలికల్స్ రావడం, గర్భాశయ సమస్యలు ఏది ఉన్నా కూడా నేను మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, అద్భుతమైన ప్యాక్ ఒకటి ఉంది. మనకి ప్రకృతి ఇచ్చినటువంటి వరం ఇది. ఎవరైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో ఆడవాళ్ళకి వీళ్ళు ఏం చేయాలి అంటే మట్టి తెచ్చుకోండి. మట్టి అంటే ఎక్కడైనా నల్ల మట్టి కానీ ఎర్రమట్టి కానీ, ఎక్కడైనా కాలువల్లో కానీ చెరువుల్లో కానీ ఆ వారన్ అంటే ఇలా ప్రవహిస్తున్నప్పుడు మెత్తని మట్టి వస్తుంది ఆ గట్లకి మంచిగా. ఆ మట్టి తెచ్చుకోండి. లేదు మీకు దొరికితే పుట్టమట్టి అన్నాను కదా అని పుట్టలన్నీ తవ్వకండి. మామూలు మట్టి కూడా చాలా బాగుంటుంది. ఆ మట్టి తెచ్చుకుని, ఆ మట్టి అంటే రాళ్ళు లేకుండా చూసుకోండి. ఆ మెత్తని మట్టి తీసుకొచ్చి ఒక కుండ తెచ్చి, కుండలో ఆ మట్టి పోసి కొంచెం నీళ్లు పోసి ఎప్పుడు ముద్దలాగా ఉండేటట్టుగా కుండ పక్కన పెట్టుకోండి. ఆ మట్టిని ఏం చేస్తారంటే ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి, తెల్లని బట్ట, కూర బట్ట అంటాం కదా, అది తీసుకోండి. తీసుకుని అంత ముద్ద అందులో ఇలా పెట్టి చక్కగా ఇలా ఫోల్డ్ చేసి ఈ పొత్తి కడుపు మీద డైరెక్ట్గా ఆ ముద్దని ఆ ప్యాక్ని ఇలా పెట్టేసుకుని మొత్తం బెడ్షీట్ కప్పుకుని, ఈ కాళ్ళకి కనబడకుండా కాళ్ళ నుంచి మొత్తం ఫుల్ బెడ్షీట్ కప్పుకుని దుప్పటి కప్పుకొని 20 నిమిషాలు పడుకోండి. తర్వాత అది తీసేసి ఆ మట్టి పాడేసేసేయండి. మీకు ఈ ప్యాక్ ఇలా రోజు వేసుకోవడం వల్ల గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఉంటే తగ్గుతాయి, అలాగే రాకుండా ఉంటాయి. హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి, అసలు బ్లీడింగ్ కావని వాళ్ళకి, గర్భాశయ సమస్యలు ఉన్న వాళ్ళకి, అలాగే అండాశయ సమస్యలు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ మట్టి ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మట్టి కాకుండా దాంతోపాటుగా కొండ పసుపు అని చెప్పేసి దానికంతటా అదే పెరిగే కొండల మీద పెరిగే ఒక పసుపు ఉంటుంది, అరుణయోగ కొండ పసుపు అని ఉంది. ఆ అరుణయోగ కొండ పసుపు అలాగే ఈ పుట్టమట్టి, తర్వాత దాంట్లో ఇంకా కొన్ని హెర్బల్స్ కలుపుతాము. ఈ మట్టిలో మీకు ప్యాక్ లాగమాట జస్ట్ మీరు వాటర్ కలుపుకోవడమే. ఇది మట్టిలానే ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ అన్నీ కలిపినమాట అండి. మీరు ఆ పౌడర్ తెచ్చుకున్న తర్వాత మీరు ఒక కుండ లాంటిది ఏదైనా చిన్న గాజు దాంట్లో కానీ కుండలో కానీ కొద్దిగా నీళ్లు పోసి ఇట్లా తడుపుకుని ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టుకుని అలా ఉంచుకోండి. ఎవరికైతే ఇట్లాంటి ఫైబ్రాయిడ్ కానీ, సిస్ట్ కానీ, ఫాలికల్స్ కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా వేసుకోవాలి ప్యాక్ అని చూపిస్తున్నాను నేను మీకు. సో అన్నీ కలిపిన ఈ ప్యాక్ ఇది చూసారు కదండి. ఇలా క్లాత్ ఇలాంటిది మంచి ఒక తెల్లని కొత్త బట్ట తీసుకోండి. తర్వాత దానికి ఇట్లా మధ్యలో ఇలా మీరు మట్టి మంచిగా అలా వేసుకోండి. ఇది అరుణయోగ
పూర్తిగా పుట్టమట్టితో తయారు చేస్తామండి దీన్ని. ఇలా ఒక క్లాత్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేయండి, ఇలా మెల్లగా ఇది కూడా ఫోల్డ్ చేయండి చక్కగా. ఇట్లా దీన్ని గట్టిగా నొక్కొద్దు, ఇలా అటు ఇటు వేసుకోండి, ఇలా వేసుకోండి, ఇలా వేసుకొని ఇది ఒక మట్టి ప్యాక్ తయారైంది మనకి మంచిగా. చూసారా, ఇది ఇలా వాటర్ అంతా వస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని డైరెక్ట్గా మీ చర్మానికి డైరెక్ట్గా పొట్ట మీద పెట్టుకోవాలి. దీన్ని ఈ భాగం అంతా కూడా పొట్ట మీద వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 20 నిమిషాల నుంచి అరగంట వరకు పెట్టుకుని మీరు ఫుల్గా బెడ్షీట్ కప్పుకొని కనుక మీరు పడుకున్నట్టయితే మీకు పొత్తికడుపులో వచ్చే పీరియడ్స్ ముందు వచ్చే నొప్పి, అలాగే పీరియడ్స్ అయ్యేటప్పుడు వచ్చే మెలితిప్పినట్టు వస్తూ ఉంటుంది నొప్పి, ఫైబ్రాయిడ్స్ ఉన్న, సిస్ట్ ఉన్న, గర్భాశయము అండాశయాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుందండి. చాలా క్లెన్జింగ్లా కూడా మీకు ఈ ప్యాక్. ఇది అరుణయోగ మట్టి ప్యాక్ అండి. ఇది కొన్ని హెర్బల్స్ కలిపి తయారు చేస్తాం. ఇది తెప్పించుకొని మీరు ఇట్లా ప్యాక్ వేసుకోండి. ఎప్పుడైనా సరే ఖాళీ కడుపు ఉన్నప్పుడు ఈ ప్యాక్ కనుక వేసుకుంటే, రెగ్యులర్గా ఈ ప్యాక్ వారానికి కనీసం 4 రోజు 5 రోజులన్నా కనుక ఈ ప్యాక్ వేసుకుంటే మీకు ఒక మండలం అంటే 40 రోజుల్లోనే మీకు చాలా మంచి రిజల్ట్ కనబడుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.